వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 6,90,000 రూపాయలు విలువగల బంగారు వెండి ఆభరణాలను ల్యాప్టాప్ ద్విచక్ర వాహనాన్ని మనుగురు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పోలీస్ స్టేషన్లో సీఐ సతీష్ కుమార్ మాట్లాడారు. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి అశ్వాపురం నుండి మనుగురు పల్సర్ బైక్ పై వస్తూ అనుమానాస్పదంగా ఉండటంతో అతనిని పట్టుకొని విచారించగా భూపాలపల్లికి చెందిన దోమిశెట్టి స్వామి నిరంజన్ అని తెలిసింది. అతను మనుగురు భద్రాచలం ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చినాక మనుగురు పీవీ కాలనీ కొత్తగూడెంలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని, ఒక పల్సర్ బైక్ దొంగిలించి మరో వ్యక్తితో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దొంగిలించిన బంగారు వెండి ఆభరణాలను భద్రాచలం చెందిన మోహన్ అనే వ్యక్తికి అమ్ముతున్నారని తెలిపారు. భద్రాచలంకు చెందిన మోహన్ ని అరెస్టు చేసి 9 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను, ఒక ల్యాప్టాప్ పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. దొంగిలించిన వెండి, బంగారు, ల్యాప్టాప్, పల్సర్ బైక్ 6,90,000 రూపాయలు విలువ చేస్తుందన్నారు. కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. వీరిపై గతంలో భూపాలపల్లి, గోదావరికని, మంచిర్యాల, బెల్లంపల్లి, వెంకటాపురం, ఘన్పూర్, మనుగురు, భద్రాచలం పోలీస్ స్టేషన్లో 14 కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చినట్టు ఆయన తెలిపారు. హనుమాన్ గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బైక్ మీద రాగా పోలీసు వారి నుంచి పారిపోతుండగా అటు వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని పేరు దొరిశెట్టి స్వామి నిరంజన్. ఇతను భూపాలపల్లి నివాసి. గతంలో కూడా మనుగూరులో పలు దొంగతనాల్లో ఇతను చేయడం జరిగింది. గత 5 నెలల క్రితం ఇదే మనుగూరు కేసులో దొంగతనం చేసి జైలుకు వెళ్ళడం జరిగింది. అతను ఈ నెల 17వ తేదీన పీవీ కాలనీలో, మనుగూరులో పీవీ కాలనీలో ఒక ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు 2 ఉంగరాలు, అదేవిధంగా అక్కడ ఉన్న పల్సర్ బైక్ను కూడా అతను తీసుకొని దొంగిలించడం జరిగింది. ఇతను మరియు ఇంకొక భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కలిసి మన మనుగూరులో ఈ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను మరలా కొత్తగూడెంలో ఈ మే నెల 2వ వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తాళాలు పగలగొట్టి నల్లపూసల గొలుసు, 5 చిన్న ఉంగరాలు, దిద్దులు, పెద్ద ఉంగరం, వెండి మోతాడు ఇతను దొంగిలించడం జరిగింది. కొత్తగూడెంలో ఒక ఇంట్లోకి చొరబడి మే నెల 3వ వారంలో ఒక 6 గాజులు, నల్లపూసల గొలుసు, 2 చైన్లు, 6 ఉంగరాలు, 2 చెవిదిద్దుల్ని దొంగిలించడం జరిగింది. ఈ సొమ్మంతా కూడా